మార్చి 6వ తారీఖు ఉదయం 11 గంటలకి దేవుడు ఏం చేయబోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. నమ్మకం వాళ్ళు గట్టిగా అరిసిమని చెప్పండి. సో మార్చి 6వ తారీఖు గురువారం వస్తుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకి ప్రభువా నువ్వేం చేయబోతున్నావు, నీ చిత్తం ఏంటి, ఏం కార్యం చేయబోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేశారంటే ఈ తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారి స్వయంగా సంచారం చేసి జనుల్ని దర్శించి బ్లెస్ చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నమ్మకాలు గట్టిగా అరిసివని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం నుంచి వచ్చిందండి. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడే ఉందును, వారు నా ప్రజలే ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నేను నివసించి సంచారం చేస్తాను సెలవిస్తున్నాడు. అయితే మార్చి 6వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు జనుల మధ్యలో నేను సంచారం చేస్తాను, వారిని ప్రత్యేకంగా దర్శిస్తాను, ఆశీర్వదిస్తాను, కొన్ని వరాలు కొన్ని ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మార్చి 6వ తారీఖు గురువారం నాడు వైజాగ్లో ఉదయం 9 గంటలకు ప్రవచన స్వస్థ విడుదల ఉద్యోగ మహాసభ కండక్ట్ చేస్తానండి. ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఉదయం 9 గంటలకు ఉంటుంది. స్థలము కేవీఆర్ ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఆపోజిట్గా ఉంటుంది. రైల్వే న్యూ కాలనీ వైజాగ్. గూగుల్ మ్యాప్లో కేవీఆర్ ఫంక్షన్ హాల్ టైప్ చేసి మీకు లొకేషన్ వస్తుంది. అయితే ఎవరైతే ఈ మార్చి 6వ తారీఖు కనుక గురువారం నాడు ఉదయం 9 గంటలకు కేవీఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించేటువంటి ఈ స్వస్థ ఉజ్జీవ విడుదల సభకు వస్తారో వారి మధ్యలో 6వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు నేనే స్వయంగా సంచారం చేస్తాను, నేనే స్వయంగా వారి మధ్యలో కదులుతాను, నేనే స్వయంగా వారిని దీవిస్తాను, దర్శిస్తాను, బలపరుస్తాను, మాట్లాడుతాను. ప్రత్యేకంగా ప్రాంతంలో నేను సంచారం చేస్తానని పరమ తండ్రి అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నమ్ముచవాళ్ళు గట్టిగా వరిసిమని చెప్పండి. సో కాబట్టి 6వ తారీఖు గురువారం వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఉజ్జీవ మహాసభలో మీరు పాల్గొనండి. మీరు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనంగా వారు కన్నీరు కారుస్తూ ప్రభువా మేము బానిసలో ఉన్నాం, మమ్మల్ని విడిపించమని చెప్పినప్పుడు దేవుడే మోషే ద్వారా వారి మధ్యలో సంచారం చేసి వారిని విడిపించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారు రక్షించాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మన్నాను పంపించాడు. అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. అదే యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి అయినటువంటి దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు పరమ తండ్రి మన మధ్యలో సంచారం చేస్తాను సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఎవరైతే కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, బంధకాల్లో, రోగాల్లో ఇబ్బందులు ఉన్నారో రండి, నీ కుటుంబాల తరబడిగా రండి, మీ రోగుల్ని దయబడిన వారు తీసుకురండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎగ్జాక్ట్గా ఉదయం 10 గంటలకి పరమతండి ఆ స్థలంలో ఆ కేవీఆర్ ఫంక్షన్లో నేను సంచారం చేసి ఒక మేఘ స్తంభం వలె నా జనల్ని ఆవరిస్తాను, వాడిని సందర్శిస్తాను. ఈ వైజాగ్ మీటింగ్లో నా మహిమను చూపిస్తాను, వాడిని ముట్టుతాను, వాడిని సందర్శించి వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తాను అని పరమతండి సెలవిస్తున్నాడు. నమ్ముచవాళ్ళు గట్టిగా అరిసిమని చెప్పండి. సో కాబట్టి మీరు వైజాగ్ పరిసర ప్రాంతం ఉన్నట్లయితే, లేక మీ స్నేహితులు బంధువులుగా ఉన్నట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. వారిని కూడా ఈ వైజాగ్ నిర్వహించేటువంటి మీటింగ్కి రమ్మని ఆహ్వానించండి. ఎవరైతే విశ్వాసంతో వస్తున్నారో గురువారం 11 గంటలకి పరమతండి ఒక మహిమ మేఘం వలె, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అగ్ని స్తంభం వలె జనుల మధ్యలో సంచారం చేస్తాను సెలవిస్తున్నాను. 2 కొరింథీ 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా నేను వారిలో నివసించి వారి మధ్యలో సంచారం చేస్తాను సెలవిస్తున్నాడు. సో ఈ వైజాగ్ మీటింగ్లో పరమతండి సంచారం చేస్తుండగా ఆ క్షణమందు ఎవరైతే వస్తారో, ఆ క్షణమందు ఎవరైతే పరమతండి ప్రసన్నం చేసుకొని ఆరాధించి ప్రార్థన చేస్తారో, ఆ క్షణమందు మీరేమైతే ప్రార్థన చేస్తారో పరమతండి మీకు దయచేయబోతున్నాడు. ఆ క్షణమందు అనేకమైన అద్భుతాలు జరగబోతున్నాయి, సూచకలు జరగబోతున్నాయి, దుష్టాత్మలు బయటికి రాబోతున్నాయి. సో కాబట్టి ప్రార్థన చేసుకోరండి. ఎవరైతే వైజాగ్ మీటింగ్కి వస్తారో వారు మధ్య వారిని పర్వతాన్ని సందర్శిస్తాం ప్రవచి సరిసీమని చెప్పండి. పర్వతాన్ని సందర్శిస్తుండగా నీ సమస్యలు, నీ సంకటాలు, నీ బాధలు, బంధకాలన్నీ కూడా యేసుక్రీస్తులో తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. మిమ్మల్ని ఆవరించిన చీకటంతా కూడా విడిచేసి వెళ్ళిపోతుంది, అద్భుతం జరుగుతుంది. మీరు త్వరలోనే అక్కడే అదే మీటింగ్లో సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. వారిసీమని చెప్పండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే మాకు 4 యూట్యూబ్ ఛానల్స్
ఉన్నాయి, వాటిని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే ప్రతి ఆదివారం నాడు సికింద్రాబాద్ బేతల్ టవర్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వస్థత, విడుదల, ప్రవచన అభిషేక ఆరాధన ఉన్నాయండి. పాల్గొనండి. ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం స్పెషల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. శుక్రవారం నాడు డెలివరెన్స్ కోసం జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఈ వివరాల కోసం సర్వీసెస్ వివరాల కోసం కింద నా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే విశ్వాసంతో వైజాగ్ మీటింగ్కి వస్తారో ఉదయం 11 గంటలకి పరమ తండ్రి స్వయంగా సందర్శిస్తుండగా అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.